వీడియో కెమెరాలు చిక్కి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రైట్. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎవరితోనో ఒక ఎమ్మెల్యేతోనో ఎవరితోనో మాట్లాడుతున్న ఆడియో లీక్ కూడా అయింది. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్న ఆడియో లీక్ ఆడియో లీక్ అయింది. లీక్ అయిన తర్వాత జూన్ నెలలో 9వ తారీఖు 8వ తారీఖు నుంచి ఇంకా ఒక 10 రోజుల పాటు కేసీఆర్ గారి మీద, నాయని నరసింహారెడ్డి గారి మీద, అప్పుడు నాయని నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్, తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల మీద, గవర్నమెంట్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్లు దాదాపుగా 80 పోలీస్ స్టేషన్లలో అయినాయని నాకు తెలుసు. స్పెసిఫిక్ గా సజ్జనార్ పేరుతో కాలేదండి. నేను కూడా చెప్తున్నా కదా, సజ్జనార్ పేరుతో కాలేదు. అదే విధంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేనేదో రీసెర్చ్ చేసి నాకేదో పోలీస్ స్టేషన్లో పోయి తీసుకున్నది కాదండి. మీకు నెట్లో కొడితే వస్తుంది. ప్రెస్ మీట్ కు మేమంతా ఇంత రీసెర్చ్ చేసి రాజకీయ నాయకులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్లకు పోయి ఎఫ్ఐఆర్లు తీసుకొని పోరు. ఇప్పుడు చేయాలి వారు చేయాలి, రిప్లై ఇవ్వాలంటే ఇవన్నిటికీ నేను చెప్తాను. సో మేము బయట దొరికిన సమాచారాన్ని అంతా కూడా, నెట్లో ఓపెన్ సోర్స్ దొరికిన సమాచారాన్ని అంతా కూడా తీసుకొని మేము ప్రజల ముందర పెట్టాం. మాకున్న సమాచారమే. ఒక రాజకీయ నాయకుడికి అంతకన్నా ఎక్కువ సమాచారం నేను పోలీస్ స్టేషన్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. సో ఆ సమాచారాన్ని తీసుకొని మేము ముందర పెట్టినాం. మేము చెప్పింది ఏంటంటే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ దేవినేని ఉమామహేశ్వరరావు మినిస్టరు విజయవాడలో భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు 7, 8, 9, నేను కేవలం 9 చెప్పిన, దాదాపుగా 80 కేసుల దాకా తెలంగాణలో రాజకీయ నాయకులు, అదే విధంగా ఇంటెలిజెన్స్ అధికారుల మీద పోలీస్ కేసులు పెట్టారు. రైట్. సో ఆనాడు తెలంగాణలో ఇంటెలిజెన్స్ లో సజ్జనార్ గారు ఉన్నారు, చీఫ్ గా కూడా శివధర్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత సజ్జనార్ గారు ఇంటెలిజెన్స్ లో ఎస్ఐబిలో వాటిలో ఉన్నారు. సో నేనేమన్నా అంటే, మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ అధికారుల మీద ఈ ట్యాపింగ్ వ్యవహారంలోనే మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆ కేసు అంతా ఈ ట్యాపింగ్ మీద. ఒకటి ప్రవీణ్ గారు, నిజంగా కూడా అది ఫోన్ ట్యాప్ తోటే దొరకబట్టారు రేవంత్ రెడ్డి? అది నాకు తెలియదు. అలా చేశారు కాబట్టి ఇప్పుడు టార్గెట్ అయ్యారు. అది నాకు తెలియదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే టార్గెట్ అయింది. దాని గురించి నేను మాట్లాడలేదు. అవకాశం ఉందా? అది నాకు తెలియదు. అది అధికారులే చెప్పాలి. అది రేవంత్ రెడ్డి గారు ఎట్లా రెడ్ హ్యాండెడ్ గా దొరికిందనే విషయం అది అధికారులు చెప్పాలి. దాని గురించి నేను మాట్లాడాను. అది ఒక పోలీస్ ఆఫీసర్ గా సజ్జనార్ కాదు కదా, ఎవరు అడిగినా నేను ఆ విషయం గురించి మాట్లాడాను. నేను ఆ విధంగా ఆనాడు సజ్జనార్ గారు ఇంటెలిజెన్స్ లో ఉన్నారు కాబట్టి, మరి అక్కడ ట్యాపింగ్ మీదనే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కేసులు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద పెట్టినట్టుగా నెట్లో సమాచారం వస్తుంది కాబట్టి అదే నేను ప్రజల మీద పెట్టిన. ఆనాడు ఇంటెలిజెన్స్లో సజ్జనార్ గారు ఉన్నారు కాబట్టి, ఇంటెలిజెన్స్ మీద అన్ని కేసులు పెట్టినాయి కాబట్టి, అదే సజ్జనార్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టెలిఫోన్లో ట్యాపింగ్ చేసిందని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంజాగుట్టలో 243/2024 కేసు పెట్టి ఆ కేసును ఒక ధారావాహిక సీరియల్ లాగా లాగుతా ఉన్నారు. మరి సజ్జనార్ గారు మొన్నటి వరకు సిట్ చీఫ్ లేరండి, ఆర్టీసీ ఎండీగా కాదు. ఫస్ట్ సిట్ వేసింది గిరి అని జూబ్లీహిల్స్ ఏసీపీతోనే వేశారు. అవును, కరెక్ట్. అవును. ఆయన 350 మంది విట్నెస్లను విచారించారు. ఇది ప్రజలందరూ కూడా తెలవాలి. 350 మంది విట్నెస్లను విచారించి రోజుల తరబడి ఇన్వెస్టిగేట్ చేసిండ్రు. దాదాపు ఒక 3 పోలీస్ ఆఫీసర్లు, భుజంగరావు, రాధాకిషన్ రావు, అదే విధంగా తిరుపతి అన్న, ఇంకెవరు ప్రణీత్ రావు, వీళ్ళందరూ కూడా దాదాపు 150 నుంచి 200 రోజులు చెంచల్గూడ జైల్లోనో లేకపోతే ఎక్కడో జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టులో ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు. ప్రభాకర్ రావు గారు ఇండియాకి వచ్చారు. ఆయన ఆరోగ్యం బాగాలేక అమెరికా పోయాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన 14 రోజుల పోలీసు కస్టడీలో పెట్టిండ్రు. అది పక్క పెడతాం. సో అప్పటి వరకు కూడా ఎస్వి గిరి గారే ఉన్నారు సిట్ చీఫ్ గా. రైట్. సో అది అయిపోయిన తర్వాత రెండవసారి మళ్ళీ ఒక కొత్త సిట్ వేసి దానికి హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇప్పుడున్న సజ్జనార్ గారిని పెట్టారు. నేను మళ్ళీ చెప్తున్నా, కళ్యాణ్ గారు, నేను ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు కానీ